హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనకు ఎస్బీఐ నుంచి 8,500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలో కలిపిదాం. మన యొక్క సొంత జిల్లాలో అప్రెంటిస్ పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. కేవలం డిగ్రీ అర్హతతో ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. మనకేందుకు కలిసి దీని యొక్క డీటెయిల్ డేటాలో కలిపిదాం. సో అదేవిధంగా దీని యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అదేవిధంగా మనకి యాప్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ కెరీర్స్ అని. సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. దీనిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి పాపప్ని మనం క్లోజ్ చేసేసి లేటెస్ట్ అనౌన్స్మెంట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2021/07. సో ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసి మనకు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో అప్లికేషన్ యొక్క ప్రాసెస్ అనేది నిన్నటి నుంచి డిసెంబర్ 10 దాకా రిసీవ్ అయితే చేసుకుంటున్నారు. సో ఆల్ ఓవర్ ది ఇండియాలో అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆల్ ఓవర్ ది ఇండియాలో పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో వీళ్ళైతే 3 years అయితే అప్రెంటిస్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో సహజంగా అయితే 1 year ఉంటుంది కదా, వీళ్ళు మాత్రం 3 years అయితే అప్రెంటిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మన యొక్క లోకల్ లాంగ్వేజ్ ఏంటి ఫ్రెండ్స్, తెలుగు లేదా ఉర్దూ. ఇక్కడ మనకు 620 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ. సో తెలంగాణ కనుక తీసుకుంటే లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లేదా ఉర్దూ. వీళ్ళకు 460 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఓకేనా. ఇదేమో 620, ఇదేమో 460, మొత్తం 1080 పోస్టులు అయితే మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు డీటెయిల్గా జిల్లాల వారిగా డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 620 ఉన్నాయి కదా ఫ్రెండ్స్. శ్రీకాకుళం 33, విజయనగరం 29, విశాఖపట్నం 44, ఈస్ట్ గోదావరి 62, వెస్ట్ గోదావరి 75, కృష్ణా 53, గుంటూరు 75, ప్రకాశం 47, నెల్లూరు 37, చిత్తూరు 43, వైఎస్ఆర్ కడప 51, అనంతపూర్ 28, కర్నూలు 43. ఈ విధంగా మనకు స్ప్లిట్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ తెలంగాణకు 460 పోస్టులు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. దానిలో ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 21, జగిత్యాల 9, జనగాం 10, జయశంకర్ 12, జోగులాంబ 9, కామారెడ్డి 16, కరీంనగర్ 14, ఖమ్మం 24, కుమరంభీం 7, మహబూబాబాద్ 12, మహబూబ్ నగర్ 33, మల్కాజ్గిరి 5, మంచిర్యాల 8, మెదక్ 14, నాగర్ కర్నూలు 15, నల్గొండ 22, నిర్మల్ 11, నిజామాబాద్ 39, పెద్దపల్లి 10, రంగారెడ్డి 22, సంగారెడ్డి 20, సిద్దిపేట 17, సిరిసిల్ల 6, సూర్యాపేట 28, వికారాబాద్ 23, వనపర్తి 12, వరంగల్ 4, వరంగల్ రూరల్కి 11, యాదాద్రి భువనగిరికి 16. సో ఈ విధంగా మనకు 460 అప్రెంటిస్ పోస్టుల యొక్క డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏజ్. సో ఏజ్ కనుక తీసుకున్నట్లయితే 20 to 28 years అయితే మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద డేట్ ఆన్ 31/10/2020. ఓకేనా. 31/10/2020 కల్లా మీ యొక్క ఏజ్ అనేది 20 to 28 years అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా స్క్రైబ్ సంబంధించిన డేటా, అదేవిధంగా నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ ద డేట్ ఆన్ 31/10/2020 ప్రకారంగా మనకి ఇక్కడ డిగ్రీ పాస్ అయిన వాళ్ళంతా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ యొక్క పీరియడ్ ఎంత ఫ్రెండ్స్, 3 years అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో 3 years వీళ్ళకైతే ట్రైనింగ్ అయితే ఉంటుంది. కాకపోతే సెలక్షన్ ప్రొసీజర్లు వీళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క స్టైఫండ్. సో స్టైఫండ్ కనుక తీసుకుంటే ఫస్ట్ ఇయర్ వీళ్ళకు 15,000 ఇస్తారు, సెకండ్ ఇయర్ పర్ మంత్లీ వీళ్ళకి 16,500, థర్డ్ ఇయర్ వీళ్ళకు 19,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వీళ్ళకి ఎక్స్ట్రా అలవెన్సెస్ అయితే ఏమీ ఉండవు. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్ కనుక తీసుకుంటే వీళ్ళకు సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో సిబిటి ఎగ్జామ్ కనుక తీసుకున్నట్లయితే జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 questions 25 marks, జనరల్ ఇంగ్లీష్ 25 questions 25 marks, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 questions 25 marks, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 25 questions 25 marks. ఓవరాల్గా మనకు 100 questions 100 marks ఇన్ 1 hour. ఓకేనా ఫ్రెండ్స్. సో 25 questions మనం 15 minutesలో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనకు డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఎగ్జామ్ అనేది మనకు బైలింగ్వెల్లో ఫ్రెండ్స్. ఓకేనా. ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఎక్సెప్ట్ ఇంగ్లీష్ తప్ప మిగిలినంతా కూడా మనకు బైలింగ్వెల్లో ఉంటుంది. మన యొక్క లోకల్ లాంగ్వేజ్ ఇచ్చుంటే బాగుండేది ఇక్కడైనా అట్లీస్ట్. అంటే మన యొక్క లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగులో కనుక ఉన్నట్లయితే చాలామంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, కానీ ఇక్కడ మనకు తెలుగులో అయితే ఇవ్వలేదు. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకు జనవరిలో అయితే కండక్ట్ చేయబోతున్నట్లు మనకైతే టెంటేటివ్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఏపీ కనుక తీసుకుంటే చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం. అండ్ నెక్స్ట్ తెలంగాణ. సో తెలంగాణ కనుక తీసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కేటాయించడం జరిగింది.
సో ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రం చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మనం అప్లై చేసేటప్పుడు ఏదైతే సెంటర్ ఇస్తామో సేమ్ అదే సెంటర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్, సో టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. సో అది మనకు స్పెసిఫైడ్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మన యొక్క 10th లేదా ఇంటర్మీడియట్ మార్క్షీట్ లేదా సర్టిఫికేట్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ అని. సో దాన్ని బట్టి మనకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది నడుస్తుంది. అండ్ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్, సో వీళ్ళకు మెడికల్ ఫిట్నెస్ అనేది చెక్ చేస్తారు, తర్వాత వీళ్ళకు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్, సో వెయిటింగ్ లిస్ట్ని మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇది అప్రెంటిస్ కాబట్టి అప్రెంటిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క అప్లికేషన్ ఫీ, సో అప్లికేషన్ ఫీ అనేది నాన్ రీఫండబుల్. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 300 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ మాత్రం ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు మేల్ అండ్ ఫీమేల్ కూడా ఎలాంటి రిలాక్సేషన్ లేదు, జనరల్, ఓబీసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలో ఆ యొక్క డేటా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఫీ, సో ఫీ అనేది మనం ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు ఆన్లైన్లోనే ఉంటుంది. ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది, మన యొక్క కాల్ లెటర్స్, అదేవిధంగా ఐడెంటిటీ ఫోటో, అదేవిధంగా స్కానింగ్ ఫోటో అండ్ సిగ్నేచర్ యొక్క గైడ్ లైన్సెస్, అనౌన్స్మెంట్ అండ్ అదేవిధంగా డిక్లరేషన్. అండ్ నెక్స్ట్ ఫోటో యొక్క డీటెయిల్స్, సిగ్నేచర్ యొక్క ఇమేజ్ అండ్ అదేవిధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ యొక్క స్కానింగ్. సో ఎంత డీపీ ఉండాలి ఫ్రెండ్స్, డాట్ పర్ ఇంచ్ 200 అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఆన్లైన్లో సో ఇక్కడికి వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లై ఆన్లైన్, లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో అయినా మీకు లింక్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మన డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది, సో ఏ రోజు ఎట్లా జరుగుతుంది అనేది. సో ఇక్కడ మనకు ఎడిట్ కూడా ఆటోమేటిక్గానే వాళ్ళు యాక్టివేట్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ అప్లికేషన్లో ఏదైనా ఎర్రర్ ఉన్నట్లయితే ఎడిట్ చేసుకోవడానికి December 12 దాకా టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ న్యూ క్యాండిడేట్ అయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత క్యాండిడేట్ ఒక ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్, ఆటోమేటిక్ మనకి ఇక్కడ నేమ్ వస్తుంది. మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డొమైన్ నేమ్, అదేవిధంగా కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్లో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్, తర్వాత ప్రివ్యూ, తర్వాత పేమెంట్ అయిపోయిందంటే మన యొక్క డేటా అనేది కంప్లీట్ అయిపోయినట్లే. అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవాలన్నా, ఎడిట్ చేసుకోవాలన్నా మనం డైరెక్ట్గా లాగిన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, డైరెక్ట్ ఆ యొక్క లాగిన్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక SBI నుంచి 8500 అప్రెంటిస్లు అయితే భర్తీ చేస్తున్నారు. ఏపీలో 620, అదేవిధంగా తెలంగాణలో 460 అప్రెంటిస్లను అయితే భర్తీ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి జిల్లాలో కూడా మనకైతే పోస్టులు అయితే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి క్యాండిడేట్ కూడా దీనికి ట్రై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో నేను మీకు డైరెక్ట్గా మెటీరియల్ అనేది అందించడానికి ట్రై చేస్తాను ఈ యొక్క SBI సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క సిలబస్లో భాగంగా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరొక ఏదో కలుద్దాం. అండ్ ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున RRB NTPC అండ్ గ్రూప్ D యొక్క మెగా కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్లో మీకు యాప్ ద్వారా డేటా అనేది అందిస్తున్నాం. సో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని ఇన్స్టాల్ చేయండి, అక్కడ ఉన్నటువంటి స్టడీ మెటీరియల్స్ బిట్స్ అదేవిధంగా లార్జ్ డేటాని గ్యాదర్ చేయండి. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.